అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లోని 76వ సూరా నుంచి 82వ సూరా వరకు అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో అనువాదాన్ని చదవడం కోసం ఈరోజు మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా మాకు సరైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. 76వ సూరా అద్ దహ్ర్ అల్ ఇన్సాన్ సూరా ఆయతులు 31. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? నిజంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము. మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించిన లేక కృతజ్ఞుడుగా తయారైన వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్ఛను హరించలేదు. అవిశ్వాసుల కోసం మేము సంకెళ్లను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. నిశ్చయంగా సజ్జనులు, విశ్వాసులు కాపుర్ కలపబడిన మధుపాత్రలను సేవిస్తారు. అదొక సరోవరం. దైవదాసులు దాని నుండి తనివి తీరా త్రాగుతారు. తాము కోరిన చోటికి దాని పాయలు తీసుకుపోతారు. వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతూ ఉంటారు. అల్లా ప్రీతి కోసం నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు. పైగా వారు ఇంకా ఏమంటారు? మేము కేవలం అల్లా ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తూ ఉన్నాము, అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ, ధన్యవాదాలు కానీ మీ నుంచి మేము ఆశించట్లేదు. ఆ సృష్టికర్త అయిన అల్లా నుంచి మేము ఆశిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మేము మా ప్రభువు తరపున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతూ ఉన్నాము. అందువల్ల అల్లా వారిని ఆనాటి కీడు నుండి రక్షించి వారికి ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని వసగాడు. వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్ని, పట్టు వస్త్రాలను ప్రసాదించాడు. వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని కానీ, చలి తీవ్రతను కానీ చూడరు. స్వర్గ వనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి. వాటి పండ్లు, గుత్తులు కిందికి వేలాడుతూ అందుబాటులో ఉంటాయి. వారి యొక్క సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి. ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని నింపేవారు ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు. వారికక్కడ సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి. స్వర్గంలోని ఒక సెలయేరు నుండి, దాని పేరు సల్ సబీల్, వారి చుట్టూ నవనవలాడే పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం ఎల్లప్పుడూ వారు అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాల అని భావిస్తావు. నువ్వు అక్కడ ఎటు చూసిన గొప్ప అనుగ్రహాలు, మహా సామ్రాజ్య వైభవమే కానవస్తాయి. వారిపై పచ్చని, నాణ్యమైన, సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా వారికి వెండి కంకణాలు ఆభరణంగా తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు.
ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది, గుర్తించబడింది అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా మేము నీపై ఖురానును అంచెలంచెల వారీగా అవతరింపజేశాము. కాబట్టి ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ ప్రభువు ఆదేశంపై స్థిరంగా ఉండు. వారిలోని ఏ పాపాత్ముని, మరే కృతజ్ఞుని మాట వినకు. నీ ప్రభువు నామాన్ని ఉదయం సాయంత్రం స్మరిస్తూ ఉండు. రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు. వీళ్ళు తొందరగా లభించేదాని ప్రపంచంపై మోజుపడుతున్నారు. తమ వెనుక ఒక బరువైన దినాన్ని వదిలి వేసేస్తున్నారు. మరి చూడబోతే వీరిని పుట్టించింది, వీళ్ళ కీళ్లను దృఢపరిచినది మేమే. మరి మేము తలుచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము. నిజంగా ఇదొక ఉపదేశం. ఇక కోరిన వారు తమ ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు. అల్లా కోరినదే మీరు కోరలేరు, అల్లా కోరనిదే మీరు కోరలేరు. నిశ్చయంగా అల్లా అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య పరిధిలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. 77వ సూర అల్ ముర్సలాత్ సూర, ఆయతులు 50. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీరుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. నిరాఘాటంగా ఒకదాని తర్వాత ఒకటి పంపబడే గాలులు సాక్షిగా, మరి ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల సాక్షిగా, మేఘాలను లేపి చెల్లాచెదురు చేసే గాలుల సాక్షిగా, మరి సత్య అసత్యాలను వేరుపరిచే వారి సాక్షిగా, జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా, సాకులు లేకుండా చేయడానికి, హెచ్చరించడానికి, ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది. నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, ఆకాశం బద్దలైపోయినప్పుడు, పర్వతాలు తునకులుగా చేసి ఎగురవేయబడినప్పుడు, ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడినప్పుడు, ఏ రోజు కోసం వారందరినీ వాయిదా వేసినట్టు, తీర్పు దినం కోసం. తీర్పు దినమేమిటో నీకేం తెలుసు? ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఏమిటి? మేము పూర్వీకులను అంతమొందించలేదా? మరి మేము వారి తర్వాత వెనుకటి తరాల వారిని తీసుకువచ్చాము. మేము నేరస్తుల పట్ల, పాపాత్ముల పట్ల ఇలాగే వ్యవహరిస్తాం. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఏమిటి? మేము మిమ్మల్ని అల్పమైన నీళ్లతో వీర్య బిందువుతో సృష్టించలేదా? ఆ తర్వాత దానిని ఒక పటిష్టమైన సురక్షితమైన చోట ఉంచాము, ఒక నిర్ణీత కాలం వరకు. మేము తగు రీతిలో లెక్క వేశాము. ఆహా, మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గల వారమో! ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఏమిటి? మేము భూమిని తనలో ఇముడ్చుకునేదిగా చేయలేదా? సజీవ మరియు నిర్జీవ స్థితుల్లో ఇంకా మేమందులో ఎత్తైన బ్రహ్మాండమైన పర్వతాలను ప్రతిష్ఠించాము. మీ దాహాన్ని తీర్చే
మంచి నీరును మీకు త్రాపాము. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. మీరు ధిక్కరిస్తూ ఉన్న ఆ నరకం వైపే పదండి. మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి. నిజానికి అది మీకు నీడను ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణను ఇవ్వదు. నిశ్చయంగా నరకం మేడలు మిద్దెలంతట నిప్పు రవ్వలను విసురుతుంది. అవి పసుపు పచ్చని ఒంటెల మాదిరిగా ఉంటాయి. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఆ రోజు వారు మాట్లాడనూ లేరు, సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఇది నిర్ణయ దినం. దీనికోసం మేము మిమ్మల్ని, మీ పూర్వీకులందరినీ సమీకరించాము. మరి మీరు నా నుండి తప్పించుకునే ఎత్తుగడ ఏదైనా వేయదలిస్తే వేయండి. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. నిశ్చయంగా దైవ భీతి పరులు చల్లని నీడలలో చల్లగా సాగే సెలయేరుల మధ్య ఉంటారు. ఇంకా తాము మెచ్చిన పండ్లు ఫలాలు మధ్య హాయిగా ఉంటారు. మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాము. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఓ ధిక్కార జనులారా, మీరు ప్రాపంచిక జీవితంలో అంతో ఎంతో తినండి, లబ్ధిని పొందండి, మీరెలాగూ నేరస్తులే. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. దైవ సన్నిధిలో వినయపూర్వకంగా తల వంచండి అని వారితో అన్నప్పుడు వారు తల వంచరు. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. ఇక ఈ ఖురాన్ విషయం తర్వాత వారు విశ్వసించటానికి ఏముందట? 78వ సూర అన్ సబా సూర ఆయతులు 40. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. వీళ్ళు దేన్ని గురించి అడుగుతున్నారు? గొప్ప సమాచారాన్ని గురించేనా? దాని గురించి వారందరూ విభేదించుకుంటున్నారు. కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది. ఏమిటి? మేము భూమిని పాన్పుగా చేయలేదా? పర్వతాలను మేకులుగా పాతిపెట్టలేదా? ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము. ఇంకా మేము మీ యొక్క నిద్రను హాయినిచ్చేదిగా చేశాము. ఇంకా మేము రాత్రిని మీకోసం ఆచ్ఛాదనగా చేశాము. ఇంకా పగటిని జీవన ఉపాధి సమయంగా చేశాము. ఇంకా మీపైన మేము పటిష్టమైన 7 ఆకాశాలను నిర్మించాము. ఇంకా ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము. ఇంకా మేము నీళ్లతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము. తద్వారా ఆహార ధాన్యాలు, పచ్చిక బయళ్ళు వెలికి తీయటం కోసం, దట్టమైన తోటలు ఉత్పన్నం చేయటానికి. నిశ్చయంగా తీర్పు దిన సమయం నిర్ధారితమై ఉంది. శంఖం పూరించబడిన నాడు మీరు తండోపతండాలుగా తరలి వస్తారు. మరి ఆకాశం తెరవబడుతుంది. అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి. పర్వతాలు
ఎండమావుల్లా మారిపోతాయి. నిశ్చయంగా నరకం మాటేసి ఉన్నది, తలబిరుసుల నివాస స్థలం అదే. వారందులో యుగాల తరబడి మ్రగ్గుతూ ఉంటారు. వారందులో ఎలాంటి చల్లదనాన్ని కానీ త్రాగటానికి ఏ పానీయాన్ని కానీ రుచి చూడరు. మరిగే నీరు, కారే చీము తప్ప. మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు. మా వాక్యాలను వారు యథేచ్ఛగా ధిక్కరించేవారు. మేము ప్రతి విషయాన్ని లెక్కించి ఉంచాము. ఇక మీరు మీ స్వయం కృతాల రుచి చూడండి. మేము మీకు నరక శిక్ష తప్ప మరే విషయాన్ని పెంచము. నిజంగా దైవ భీతి పరులు సాఫల్య భాగ్యం పొందారు. వారి కోసం స్వర్గవనాలు, ద్రాక్ష ఫలాలు ఉన్నాయి. నవనవలాడే సమవయస్కులైన కన్యలు ఉన్నారు. మద్యంతో నిండిన మధు పాత్రలు ఉన్నాయి. అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రేలాపనలు కానీ అసత్యాలను కానీ వారు వినరు. నీ ప్రభువు తరపు నుంచి వారికి వారి కర్మలకు ప్రతిఫలంగా తగినంతగా లభించే బహుమానం ఇది. ఆయన భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు ఆయనే. మిక్కిలి కరుణామయుడు. ఆయనతో సంభాషించడానికి ఎవ్వరూ సాహసించరు. ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో ఆ రోజు కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వడు మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు. ఆ రోజు సంభవించటం అనేది సత్యం. ఇక కోరిన వారు మంచి పనులు చేసి తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు. దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము మీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, అయ్యో నేను మట్టినైపోయినా బాగుండేదే అని అంటాడు. 79వ సూర అన్ నాజిఅత్ సూర ఆయతులు 46. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మునిగి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు లాక్కుపోయే వారి సాక్షిగా, ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా, తేలియాడుతూ పోయే వారి సాక్షిగా, వేగంగా దూసుకుపోతూ ఒకరిని ఒకరు మించిపోయే వారి సాక్షిగా, తమ ప్రభువు అప్పగించిన పనులను పగడ్బందీగా అమలుపరిచే వారి సాక్షిగా. ఆ రోజు దద్దరిల్లుతుంది. మరి దాని వెనుక వచ్చేది వెంబడిస్తూనే వస్తుంది. ఎన్నో గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి. వారి చూపులు కిందికి వంగి ఉంటాయి. ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్లించబడతామా అని వారు అడుగుతున్నారు. మేము కృషించిన ఎముకలుగా మారిన తర్వాత కూడానా అని వారు అంటున్నారు కదూ. మరైతే ఈ మళ్లింపు మా పాలిట నష్టకరమే అని కూడా వారు అంటున్నారు. అదొక భయంకరమైన గద్దింపు అని మరవకండి. అది సంభవించగానే వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు. ఓ ప్రవక్త, మూసా అలైహిస్సలాం గారి యొక్క సంగతి కానీ నీ వరకు చేరిందా? అప్పుడు అతని ప్రభువు అతన్ని తువా అనే పవిత్ర లోయలోకి పిలిచాడు. నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు, వాడు మరీ చెలరేగిపోయాడు. నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని వాణ్ణి అడుగు. నువ్వు
భయభక్తులతో మసలుకునేందుకు గాను నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా అని చెప్పమని అల్లా మూసాకు ఉపదేశించాడు. మరి మూసా అలైహిస్సలాం గారు అతనికి గొప్ప సూచన మహిమను చూపాడు. కానీ వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరిగి వెళ్ళి తన సన్నాహాలు మొదలెట్టాడు. మరి అందరినీ సమావేశపరిచి ప్రకటించాడు, నేనే మీ సర్వోన్నత ప్రభువును అన్నాడు. అందువల్ల అల్లా అతన్ని ఇహపరలోకాల శిక్షగా పట్టుకున్నాడు. నిశ్చయంగా ఇందులో దైవభీతి గల ప్రతి ఒక్కరికి గొప్ప గుణపాఠం ఉంది. ఏమిటి? మిమ్మల్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పనా, లేక ఆకాశాన్ని సృష్టించడం కష్టంతో కూడుకున్న పనా? ఆయనే అల్లా దానిని నిర్మించాడు. ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు, మరి దానిని తీర్చిదిద్దాడు. దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు, దాని పగటిని వెలుతురుగా బయల్పరిచాడు. తర్వాత భూమిని సుగమం చేశాడు, అందులో నుంచి దాని నీళ్లను దాని పచ్చికను వెలికి తీశాడు. ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు. ఇదంతా మీకోసమును మీ పశువుల ప్రయోజనం కోసమే. మీరెప్పుడైతే ఆ మహా విపత్తు ప్రళయం వచ్చి పడుతుందో, మరెప్పుడైతే ఆ మహా విపత్తు అనే ప్రళయం వచ్చి పడుతుందో, ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరవేసుకుంటాడు. ప్రతి చూపరి ముందు నరకం బహిర్గతం చేయబడుతుంది. కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో, మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో, అతని నివాసం నరకమే అవుతుంది. మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన ముందు తన మనసును చెడు వాంఛల నుంచి ఆపుకున్నాడో, అతని నివాసం స్వర్గం అవుతుంది. వారు ప్రళయం గురించి ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది అని నిన్ను అడుగుతున్నారు కదూ. ఆ వివరణతో అసలు నీకేం సంబంధం ఉందని, ఆ సంగతి దాని పరిజ్ఞానం పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది కదా. నువ్వు మాత్రం దానికి భయపడే వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు తాము ప్రపంచంలో కేవలం ఒక దినములో సగం భాగమో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఖురాన్లో 80వ సూర అబసా సూర ఆయతులు 42. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రవక్త నుదురు చిట్లించాడు, ముఖం తిప్పుకున్నాడు. తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే, ఓ ప్రవక్త నీకేం తెలుసు, బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో, లేదా ఉపదేశం వింటాడేమో, ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో. ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు. వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే ఆ నింద నీపై లేదు కదా. మరెవరైతే నీ వద్దకు శ్రద్ధగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, దైవభీతి కూడా కలిగి ఉన్నాడో, అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు. ఇది సరైనది కాదు. ఈ ఖురాన్ మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది. కాబట్టి కోరిన వారు దీని ద్వారా హితబోధను కోరిన వారు ఎవరైనా గ్రహించవచ్చు. అది గౌరవప్రదమైన సహీఫాల్లో లిఖితమై ఉన్నది.
అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవిను. అది లేఖకులు దైవదూతల చేతుల్లో ఉంది. వారు మహిమాన్వితులు, మంచివారు కూడా. మనిషి నాశనంగాను ఎటువంటి కృతజ్ఞుడు వాడు. అల్లా వాణ్ణి దేంతో పుట్టించాడు? ఒక్క వీర్య బిందువుతోనే కదా పుట్టించాడు. మరి అతనికి కావలసినవి తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు. ఆ పైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు. ఆ తర్వాత అతనికి చావుని ఇచ్చాడు. ఆ తర్వాత అతన్ని సమాధిలోకి చేర్చాడు. మరి తాను మళ్ళీ కోరినప్పుడు అతన్ని బ్రతికించి లేపుతాడు. ఎంత మాత్రం కాదు, అసలు అతను ఇంతవరకు దైవాజ్ఞలను నెరవేర్చనేలేదు. అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి. మేము పుష్కలంగా నీళ్ళని పుష్కలంగా కురిపించాము. మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము. మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము. ద్రాక్ష పండ్లను, కూరగాయలను, జైతూను, ఆలివు, ఖర్జూర పండ్లను పండించాము. దట్టమైన తోటలను, పండ్లు పొలాలను, పచ్చిక బయలను కూడా పండించాము. ఇదంతా మీకోసం, మీ పశువుల ప్రయోజనార్థం చేశాము. గుయ్యమనిపించే గావుకేక అంటే ప్రళయం వచ్చినప్పుడు ఆ రోజు మనిషి తన స్వంత సోదరుని నుండి పారిపోతాడు. తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి పారిపోతాడు. ఆ రోజు ప్రతి ఒక్కరికి తన సంగతి చూసుకోవడంతోనే సరిపోతుంది. ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. తమకు వినిపించబడిన శుభవార్తపై నవ్వులు చిందిస్తూ ఆనందంతో తేలియాడుతూ ఉంటాయి. మరి మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకొని ఉంటాయి. వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది. వారే అవిశ్వాసులు, దుర్జనులు. 81 సూర అత్ తక్వీర్ సూర ఆయతులు 29. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. సూర్యుడు చుట్టువేయబడినప్పుడు, నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, పర్వతాలు నడిపించబడినప్పుడు, 10 మాసాల సూడి ఒంటెలు వాటి మానాన వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు రాజేయబడినప్పుడు, ఆత్మలు వాటి తనువులతో అనుసంధానం చేయబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు, తాను ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని కర్మల చిట్టాలు తెరవబడినప్పుడు, ఆకాశం తోలు వలచబడినప్పుడు, నరకం మండించబడినప్పుడు, స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు, అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. కనుక అది కాదు, వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను. అవి సంచరించేవి, కనుమరుగైపోయేవి. గడిచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా, ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా చెబుతున్నాను. నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం అనే దైవదూత తెచ్చిన దైవవాక్య. అతడు శక్తిశాలి. అతడు సింహాసనాధిపతి అయినటువంటి అల్లా దగ్గర ఉన్నత స్థానం కలవాడు. ఊర్ధ్వలోకాలలో అతని మాట అనుసరణీయం. అతను ఎంతో నిజాయితీపరుడు. ఓ ప్రజలారా, మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాదు.
అతన సందేశహారుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు. ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచటంలో పిసినారి కూడా కాదు. ఇది ఈ ఖురాన్ శాపగ్రస్తుడైన సైతాన్ వాక్కు కూడా కాదు. మరి మీరు ఎటుపోతున్నారు? ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం. ముఖ్యంగా మీలో రుజుమార్గాన నడవదలిచిన వారి కోసం. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేది కోరలేరు. 82వ సూర అల్ ఇన్ఫితార్ సూర ఆయతులు 19. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఆకాశం చీలిపోయినప్పుడు, నక్షత్రాలు రాలి పడిపోయినప్పుడు, సముద్రాలు ఉప్పొంగినప్పుడు, సమాధులు పెళ్లగించబడినప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కనికి తాను ముందుకు పంపుకున్నది వెనుక వదిలిపెట్టింది అంతా తెలిసి వస్తుంది. ఓ మానవుడా, ఉదాత్తుడైన నీ ప్రభు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? యథార్థానికి ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత నిన్ను తగు రీతిలో ఒక పొందికగా మలిచాడు. తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు. ఎన్నటికీ కాదు, మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు. నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు మీ యొక్క కర్మలను నమోదు చేసే గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా. నిజంగా పుణ్యాత్ముల స్వర్గ సుఖాలలో ఉంటారు పుణ్యాత్ములు. మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు. ప్రతిఫల దినాన వారు అందులోకి ప్రవేశిస్తారు. వారు దాని నుండి ఎన్నటికీ అదృశ్యం కాలేరు. ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో నీకేం తెలుసు? మరి ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో దాని గురించి నీకేం తెలుసు? ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చేయజాలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు, అధికారాలన్నీ అల్లా వద్దనే ఉంటాయి. ఇవి ఖురాన్లోని 76వ సూర నుంచి 82వ సూర వరకు. నేను మనందరి తరపున కూడా ఆ అల్లాకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో ఈ యొక్క సూరాలని మనం చదవడానికి, వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి. అంతేకాకుండా నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఈ యొక్క చివరి ప్రవక్తగా వారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ఏవైతే మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ, మా స్నేహితులని, శ్రేయోభిలాషుల్ని మరియు మీ గురించి సమయాన్ని, సంపదని, మరి జ్ఞానాన్ని, శరీరాన్ని, మరి ఎవరు ఏ విధంగా నీ గురించి సమయాన్ని ఏ విధంగా నీ గురించి శ్రమించి ఉన్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. ఇప్పుడు ఈ యొక్క ఖురాన్ని వింటూ కూడా ఎవరైతే మా కోసం ప్రార్థిస్తే బాగుండని అనుకుంటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. మరణించిన నీ యొక్క దాసులు, ఇప్పుడు బ్రతికి ఉన్న నీ యొక్క దాసులు, రాబో నీ యొక్క దాసుల తరపున కూడా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా అందరి యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, చేతబడి నుంచి, దిష్టి నుంచి, వడ్డీ నుంచి,
పాపాల నుంచి, క్రైమ్లు, నేరాలు, ఘోరాల నుంచి వల్ల, యాక్సిడెంట్లు, అంటురోగాలు, వీటన్నిటి నుంచి వల్ల, మరియు ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, అలా సమాధి శిక్షల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, అల్లా మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రోజు రోటని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు మాలో ఎవరైతే చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల, అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మమ్మల్ని, మీ యొక్క కరుణా కటాక్షాల ద్వారా మమ్మల్ని కరుణించి, మా పాపాలు క్షమించి, మా అందరికీ కూడా నరకం నుంచి రక్షించి, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అలా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు, పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, పిల్లలే పుట్టక కొంతమంది, అలా పుట్టి కోల్పోయినటువంటి కొంతమంది, సంపద ఉన్నవారు, కోల్పోయిన వారు, లేనివారు, ఎవరెవరైతే ఏ సమస్యల్లో ఎక్కడెక్కడ బాధపడుతూ ఉన్నారో, అనారోగ్య సమస్యలతోటి, ఆస్తిపాస్తుల సమస్యలతోటి, మెంటల్ టెన్షన్ తోటి, మరియు అనేక రకాల ఇబ్బందులతోటి ఎవరెవరైతే బాధపడుతున్నారో వారందరికీ ప్రశాంతతను చేకూర్చి వారికి కావలసిన సహాయాన్ని అందించండి వల్ల, ఇహలోకంలో, ప్రళయ దినం రోజు కూడా, పరలోకంలో కూడా వల్ల, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని అడిగి ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మా పైన, మా తల్లిదండ్రులు, మా బంధుమిత్రులు, మా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ముఖ్యంగా ఈ యొక్క తెలుగు బుఖారీ అనేది ఏదైతే ఉంది వల్ల దీన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి వల్ల, అల్లాహు అక్బర్. అల్లా నీ మార్గంలో ఎవరైతే అనేక రకాలుగా ఖర్చు పెట్టారో, సమయాన్ని, సందర్భాన్ని, సంపదని, జ్ఞానాన్ని, అటువంటి నీ యొక్క దాసులందరినీ రక్షించండి వల్ల, అల్లా వారిపై, వారి కుటుంబ సభ్యులపై కూడా శాంతి సుఖాలు కురిపించండి వల్ల, అల్లా ముఖ్యంగా వల్ల మీ ప్రవక్తలందరిపైన, ఆ ప్రవక్తల యొక్క సహాబాలందరిపైన, మరియు నీ యొక్క దాసులందరిపైన, గతంలో గడిచిన నీ యొక్క దాసులు, ఇప్పుడున్న వారి వల్ల, రాబో నీ యొక్క దాసుల మీద మరియు అందరిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ప్రసాదించని వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.